నమస్కారం. తెలంగాణ ప్రజానికానికి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేతలకి మరియు ప్రతిపక్ష నేతలకి, ప్రతిపక్ష పార్టీలకి మరియు సంఘ సంస్కర్తలకి, సామాజికవేత్తలకి నేను ఈరోజు ఒక దివ్యాంగుల గొంతుకగా మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి లక్షలాది దివ్యాంగుల సమాజ పక్షాన తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి నేను వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది దివ్యాంగుల గొంతుగా నేను మీ ముందుకు వచ్చాను. సమాజంలో అందరితో పాటు సమానంగా ఆత్మగౌరవంగా బతకాలని ఆశపడే ఒక దివ్యాంగుల సమాజం ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద అన్యాయాన్ని, ఒక తీవ్రమైన నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి నేను ఇక్కడ మీ ముందుకు వచ్చి వేడుకుంటున్నాను. ఆ అన్యాయం, ఆ అణిచివేత ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్హెచ్ఎఫ్డిసి, నేషనల్ హ్యాండిక్యాప్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాన్ని ఎన్డిఎఫ్డిసిగా మార్చడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అక్రాస్ ఇండియా దివ్యాంగుల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఒక పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. ఈ పథకం మన తెలంగాణలో అమలు కాకుండా ఉండడం, అమలు చెయ్యాలని ఇనిషియేట్ తీసుకోకపోవడం, అసలు దాని గురించి ఆలోచించకుండా చేయడం అనేది ఇదొక అన్యాయమైన చర్య. ఇది ఒక అణిచివేతకు సంబంధించిన చర్య. ఎన్హెచ్ఎఫ్డిసి అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకపోవడం అనేది దివ్యాంగులపై జరుగుతున్న తీవ్రమైన అన్యాయం. ఈ అన్యాయానికి ఇదొక నిల్వెత్తు సాక్ష్యం. ఇది పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. మీరు అడగవచ్చు, ఈ ఎన్డిఎఫ్డిసి స్కీము తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏముండొచ్చు అని మీరు అడగొచ్చు. దానికి నేను ఈ ఎన్డిఎఫ్డిసి చెప్పబోతున్న ఈ ఎన్డిఎఫ్డిసి స్కీము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు దివ్యాంగులు ఎదుర్కొంటున్నారు. దివ్యాంగుల వెనుకబాటుకు కారణం ఈ ఎన్డిఎఫ్డిసి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. వేరాజ్ అన్ని స్టేట్స్ అక్రాస్ ఇండియా, అన్ని స్టేట్లు దీన్ని సద్వినియోగపరుచుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలకి ఉపయోగించుకుంటూ దివ్యాంగుల ఆర్థిక స్వావలంబనకి తోడ్పడుతున్న పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, అన్ని నార్త్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మన తెలంగాణలోనే ఈ కేంద్ర ప్రభుత్వ ఎన్డిఎఫ్డిసి స్కీమ్ ఇంప్లిమెంట్ కాకపోవడం తీవ్రమైన అన్యాయంగా పరిగణించవచ్చు. ఈ ఎన్డిఎఫ్డిసి స్కీము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల
ఆర్థిక పతనం జరుగుతుంది. అదేవిధంగా వీళ్లకు నిరుద్యోగం పెరుగుతుంది, ఉన్నత విద్యకు దివ్యాంగులు దూరం అవుతారు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మనం చెప్పినట్టు ఫస్ట్ ఆర్థిక పతనం జరుగుతుంది, దివ్యాంగుల్లో నిరుద్యోగ రేటు పెరుగుతుంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది, అని తెలియజేసుకుంటున్నాను.